సో బాగా అర్థం చేసుకున్నా హీరో గారు. నేను కొంచెం తేడా అని చెప్పారు యాక్చువల్లీ. అది నో స్వతహాగా తేడా అని కాదు, ఇంట్రెస్టింగ్ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఇన్ రియల్లో నాకు కనిపించే డైరెక్టర్. అప్పుడు ఆ రాసే కథలు కూడా అలాగే ఉంటాయి. బట్ యాక్చువల్లీ మీరు వెరీ స్మార్ట్, మీరు నటిస్తే పెట్టేస్తారు కదా. యాక్చువల్లీ నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ జర్నీ మీ ముందు ఎవరు యాక్ట్ చేయకూడదు. లైక్ అంటే మీ ముందు అది ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే మీరు ఒరిజినల్గా ఉంటే ఆడు గ్రే అయినా ఆడు బ్లాక్ అయినా మీరు ఓకే అండ్ యాజ్ అ పర్సన్. అండ్ ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తే మాత్రం పట్టేస్తారు. అది నేను అబ్జర్వ్ చేశాను చాలా సార్లు. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనిట్స్ అంటే నాకు ఎవరైనా సరే వచ్చి ఇది ఆ పలానా సినిమాలో ఉంటుంది సార్ అన్నప్పుడు ఇంక అయిపోయింది. నాకేంటంటే పలానా సినిమాలో ఉంటారంటే ఆల్రెడీ ఆ పలానా సినిమా ఉంది కదా ఇంకా నువ్వు అన్న ఫీలింగ్ వస్తుంది. సో లక్కీలీ ఇంత కథం అని చెప్పి యూ నెవర్ సెట్ దోస్ వర్డ్స్. యూఆర్ నాట్ కంపేరింగ్ యూర్ సెల్ఫ్. ఇన్ కేస్ యూ సెట్ దిస్ లైక్ ఎ పుష్ప ఆర్ ఇన్ కేస్ యూ సెట్ సమ్ అదర్ ఫిలిం అంటే అక్కడే ఇంటెన్షన్ గా కూడా అది లేదు కాబట్టి చెప్పలేదు నేను. సో చైతు బేసిక్గా నేను కథ చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ 4 months ఏమో ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాను. నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నేను మధ్యలో ఒక ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ డన్ అనుకున్న టైంకి ఒక యానిమేషన్ స్కెచ్ తీసుకొచ్చి ఇది మన టైటిల్ రివీలింగ్ వీడియో చాలా చేస్తున్నామంటే ఇట్ సంథింగ్ అది ఫ్యాంటాస్టిక్గా ఉంది అసలు. అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఆ తర్వాత సినిమా చూసావు కదా లలి. సో ఈ సినిమా చూసిన తర్వాత నేను కథ ఏం చెప్పాము, నేను అదే చూసావా లేకపోతే చాలా మార్పు చూసావా లేకపోతే ఇదే ఇమాజిన్ చేసుకున్నావా? అది ఇన్ఫాక్ట్ విజువల్ పర్స్పెక్టివ్ ఇమాజినేషన్ అయితే నేను అలా చేయలేదు. బట్ స్టిల్ విజువల్ పర్స్పెక్టివ్ చూసాక కథని దానిలో నేను చూసుకున్నప్పుడే ఎగ్జైట్ అయితే అయ్యా. ఎగ్జైట్ అవడంతో పాటు ఏదైతే థీమ్ మనం క్రాక్ చేసామో ఫస్ట్ గ్లిమ్స్ మోషన్ పోస్టర్కి, దాన్ని ఇన్కాపరేట్ చేయడానికి అయితే ఛాలెంజెస్ చాలా ఫేస్ చేశాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వకాండా వైబ్ తీసుకురావడం, ఆ టాకింగ్ డ్రమ్స్ అన్ని యూజ్ చేయడం, ఆ క్రేజ్ బాగా పెంచాలి. ఇంకా ఒక ట్రాక్ విన్నారంటే విజువల్గా అంత సైక్ వైబ్లో ఉండాలి అన్న డ్రివెన్ ఎంటిటీని నేను ట్రాన్స్లేట్ చేయడానికి ఛాలెంజింగ్ అని తీసుకున్నాను.